సో గుడ్ మార్నింగ్ గైస్. సో టైం అవుతుంది కదా, కొంచెం త్వరగా ఫాస్ట్‌గా లాగిన్ అవ్వండండి. ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే లాగిన్ అయ్యారు. సో గుడ్ మార్నింగ్ గైస్, మీరు త్వరగా లాగిన్ అవ్వాలండి. ఓన్లీ 8 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు ఇప్పటికి. సో క్లాస్ స్టార్ట్ అవ్వడానికి 4 మినిట్స్ ఉంది కదా, సో కొంచెం త్వరగా జాయిన్ అవ్వండి. లెవెన్ కల్లా అందరూ పార్టిసిపెంట్స్ జాయిన్ అవ్వండి. 11 కల్లా పార్టిసిపెంట్స్ జాయిన్ అయితే, సో ఆల్రెడీ ట్రైనర్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు మీకోసం, స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం కోసం. మీరు త్వరగా జాయిన్ అయితే క్లాస్ స్టార్ట్ అవుతుంది. 11 కల్లా స్టార్ట్ అయితే 12:30 మనకి 1.5 అవర్ ఉంటుంది కదా. సో మనకి టైం అనేది చాలా తక్కువ టైం అండి. మీరు పార్టిసిపెంట్స్ జాయిన్ అవ్వడానికి మీరు ఫస్ట్ 15 మినిట్స్, 20 మినిట్స్ తీసుకుంటున్నారు.
సో ఇక్కడ పర్సనల్ నేమ్ టైప్ చేశారు చూడండి ఒకసారి. శ్రీకాంత్ అని టైప్ చేశారు. సో మీ డిస్ట్రిక్ట్ నేమ్ యాడ్ చేయండండి మీ పేరు ముందు. శ్రీకాంత్ గారు, మీరేదైతే నేమ్ పెట్టారో మీ ముందు డిస్ట్రిక్ట్ నేమ్ యాడ్ చేసింది. ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారని డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. పార్టిసిపెంట్స్ అందరూ మీ నేమ్ ముందు డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయాలండి. డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేస్తేనే మీకు అటెండెన్స్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో మౌనిక గారు, శ్రీకాంత్ గారికి ఇప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్ చెప్పాను. మీకు కూడా మౌనిక గారు, మీరు కూడా పర్సనల్ నేమ్‌తో లాగిన్ అయ్యారు. మీ పేరు ముందు డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండండి. మీ పేరు దగ్గర మీరు ఎంటర్ చేస్తే మీకు రీనేమ్ ఆప్షన్ ఉంటుందండి. రీనేమ్ ఆప్షన్‌లో ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. తర్వాత మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి. గాయ్స్ ఓన్లీ 18 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారండి. సో ఆల్రెడీ 11 అయింది. శ్రీకాంత్ గారు, ఇంకా మీరు మీ నేమ్ అనేది రీనేమ్ చేయలేదండి. జస్ట్ మీ నేమ్ దగ్గర మీరు ఎంటర్ చేస్తే రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. ఆ రీనేమ్ ఆప్షన్ జస్ట్ చేంజ్ చేయండి సరిపోతుంది మీరంతే. మీ డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. సపోజ్ అనంతపురం అనుకోండి, ఏటీపీ యువర్ నేమ్.
హలో, గుడ్ మార్నింగ్ మేడం. హలో. సో గైస్, ఓన్లీ 43 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారండి. క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మేడం కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఒక 2 మినిట్స్ టైం పడుతుంది అన్నారు. సో ఈ లోపలైనా మీరు త్వరగా జాయిన్ అవ్వండి గైస్. సో అజయ్ కుమార్ గారు అన్మ్యూట్ అడుగుతున్నారు ప్రకాశం డిస్టిక్ నుంచి. ఒక్క నిమిషం అండి, చేస్తాను అండి. చెప్పండి అజయ్ కుమార్ గారు. సార్ ఇవాళ ఎక్సెల్ క్లాస్ అసలు విజిబిలిటీ లేదు సార్. వాళ్ళు చేస్తున్న సింబల్స్ అసలు ఏంటి అనేది పట్టి పట్టి చూడాల్సి వచ్చింది. చాలా వరకు క్లాస్ డిస్టర్బెన్స్ కనిపించింది. ఓకే. అసలు విజిబిలిటీ ఎన్నిసార్లు చెప్పినా కానీ చాట్ బాక్స్ ఎన్నిసార్లు టైప్ చేసినా కానీ మేడం రెస్పాండ్ అవ్వలేదు. క్లాస్ నాకు చాలా అదేనండి, యాక్చువల్గా మేడం గారిది కొంచెం నెట్ ప్రాబ్లం ఉందండి. సో అందుకని బ్యాక్ వెళ్ళిపోతున్నారు. అందుకని ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మేడం లాగిన్ అవుతారు. ఆల్రెడీ లాగిన్ అయ్యారు మేడం. ఇది ఐఎల్టీఎస్ కాదండి, ఎక్సెల్ క్లాస్ కూడా ఇవాళ ఎక్సెల్ క్లాస్. మిగతా క్లాస్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి. వర్డ్ నేను వర్డ్ విన్నా కదా, వర్డ్ బాగుంది, స్లో కరెక్ట్ స్పేస్లో వెళ్తున్నారు. ఇది కొంచెం స్పేస్ ఎక్కువైంది, స్పీడ్ ఎక్కువైంది, అండ్ విజిబిలిటీ అసలు ఫుల్ బ్లరిష్ అండి. ఓకే, ఈ రోజు ఎవరు చెప్పారండి ఎంఎస్ ఎక్సెల్ మీకు? పేరు నేను వినలేదండి. ఓకే ఓకే, బాగా నేను చాలాసార్లు చాట్ బాక్స్లో పెట్టానండి మేడం, మరి చూసారో లేదో తెలియదు కానీ. ఓకే ఓకే, అంటే నాకు ఎక్సెల్ చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా నాకు ఇంకోటి అంటే మీరు అంటే ఎక్సెల్ ఈ రోజు అంటున్నారా, మీరు నిన్నటిది అంటున్నారా? ఈ రోజు అండి, ఈ రోజు స్టార్ట్ అయింది ఎక్సెల్. ఓకే, విజిబిలిటీ మీకు లేదండి ఈ రోజు క్లాసా? ఈ రోజు క్లాస్. ఓకే, ఈ రోజు ఎవరు హ్యాండిల్ చేశారు క్లాస్ని? నేను పేరు వినలేదండి. అంటే మనకి మీకు పార్టిసిపెంట్స్ లో ఉంటుంది కదండి, హోస్ట్ అని కో హోస్ట్ అని చెప్పి ఉంటాయి కదా. నేను అంతగా గమనించలేదండి. ఓకే, చాట్ బాక్స్ లో కూడా మేడం ఏమి మీకు షేర్ చేయలేదండి మెసేజ్లు కానీ అన్న? లేదండి, అసలు చాలా మెసేజ్లు పెట్టాను మ్యామ్, స్క్రీన్ విజిబుల్గా లేదు, కొంచెం స్లోగా వెళ్ళండి అని. ఓకే మేడం రెస్పాన్స్ చూసినట్లేదు. సో నేను కనుక్కుంటాను ఆ ప్రాబ్లమ్, మీకు ఏం ప్రాబ్లం లేదు. రేపటి నుంచి మీకు క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఎక్సెల్ అందరూ డైరెక్ట్గా ఫంక్షన్స్కి వెళ్ళిపోయారు. కొంచెం ముందు ఇది కూడా ఉంటుంది, బేసిక్ అనేది లేదంటున్నారా? డైరెక్ట్లీ వాళ్ళు ఫస్ట్ క్లాసే ఫంక్షన్స్కి వెళ్ళిపోయారు. ఓకేనండి, నేను రేపటి నుంచి మీకు విజిబుల్ గా ప్లస్ కొంచెం నిదానంగా చెప్పని చెప్తాను. ఓకేనా? ఎందుకంటే నాకు ఇది ఒక జాబ్ పర్పస్ నేర్చుకుంటున్నాను. ఓకేనండి, ప్రాబ్లం లేదు, అందుకని నేను చెప్తానండి. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి అజయ్ కుమార్ గారు? లేవండి. ఓకే అండి, థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్ మేడం. Good morning, sir. చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఓకే మేడం, నో ప్రాబ్లం. సో కంటిన్యూ అవుతారండి క్లాస్కి. ఎస్ సార్. ఓన్లీ 50 మెంబర్స్ వచ్చారు మేడం. అదే సార్, డైలీ ఇట్లానే ఉంటున్నారు. ఓకే ఓకే ఎగ్జామ్స్ వల్ల ఏంటో. ఓకే మేడం, ప్రొసీడ్. ఓకే, నో ప్రాబ్లం. ఎస్, ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. Good morning, guys. Can you hear me? Yes. Very good. Good morning. So, I think we are discussing about writing task 2, right? Writing task 2. Yes, you have been waiting 20 minutes back. Students need to join, dear, because we have only 50 students as of now. So let's start. And sorry for that, Stephen. So what is writing task 2? What is writing task 2? What is writing task 2, guys? It is essay writing, right? Essay writing. And what is the format? How many paragraphs do we need to write in that? How many paragraphs? 4 paragraphs? Yes, very good. So first of all, let me share my screen. Yes. Can you see my screen, guys? Oh, once, yes. Introduction, body 1, body 2, conclusion, right? So the 4 paragraphs are introduction, body 1, body 2, conclusion. And today, and how many types are there? How many question types are there in writing task 2? As we discussed yesterday. How many task types are there in 5? What are they? Opinion, discussion, advantages and disadvantages, problem and solution, 2-part, right? So today we are going to discuss opinion essay first. Opinion essay. Wait a moment. Yes, opinion essay. So what are the question types in opinion essay? Have to identify that question is opinion essay. ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ క్వశ్చన్ ఒపీనియన్ ఎస్సే అని? ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి మనకి. ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము ఇది. ఎస్, అగ్రీ, డిసగ్రీ ఆర్ వాట్స్ యువర్ ఒపీనియన్, ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే దెన్ ఇట్ ఇస్ ఒపీనియన్ ఎస్సే, రైట్? So guys, read this question. So see the question. Although more and more people read news on the internet, newspaper will remain the most important source of news. To what extent do you agree or disagree? Topic followed by question. So if you read the question carefully, then you can identify whether it is opinion essay or discussion essay or what. అందుకే ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు నిన్న ఇచ్చేసాను. ఈ క్వశ్చన్ చూసి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో చూడండి, రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ అండ్ మీరే ఐడియాస్ చెప్పాలి. బట్ ద స్ట్రక్చర్ ఈస్ సేమ్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్? ఐ మీన్ ఫార్మాట్, introduction,
2 sentences, body 1 5 to 7 sentences, body 2 5 to 7, and conclusion 1 sentence. Okay, read the question carefully. So what's your opinion? Do you agree or disagree? Here the question is, to what extent do you agree or disagree? So there are 3 possibilities. You can agree or disagree, or you can partially agree with this idea, right? మీరు అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు, లేకపోతే రెండింటికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడొచ్చు. Although more and more people read news on the internet, newspapers will remain the most important source of news. Question అర్థం చేసుకున్నారా? Question చదవండి, అప్పుడు నేను ఎట్లా అనేది నేను చెప్తాను. పార్షియల్ గా ఎక్కడ చేయకూడదు అన్నాను? ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ అయితే. నిన్న విన్నారా క్లాస్? There are 3 question types, right? Do you agree or disagree? To what extent do you agree or disagree? What's your opinion? Partial గా ఎప్పుడు చేయకూడదు అన్నాను? Do you agree or disagree అని ఇచ్చినప్పుడు. But here the question is, to what extent do you agree or disagree? So there are 3 possibilities. You didn't listen yesterday's class? Yesterday and నిన్న క్లాస్ లో మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎట్లా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వంశీ. అది ఇంకొక 1 hour పట్టేస్తుంది. సో ఈ క్వశ్చన్ చూస్తున్నావు కదా, అర్థమైపోతుంది. నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఇన్స్ట్రక్షన్స్ అనేది. ఓకే, ఎస్. సో గైస్, ద ఫస్ట్ థింగ్ ఇస్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్, అండ్ ఆఫ్టర్ దట్ ఐడెంటిఫైయింగ్ ద క్వశ్చన్ టైప్. క్వశ్చన్ అర్థం చేసుకున్నాం తర్వాత ఆ క్వశ్చన్ టైప్ ఏంటి. సో దిస్ ఈస్ ఒపీనియన్ ఎస్సే. తర్వాత ఏం చేయాలి? వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ప్లానింగ్, రైట్? ప్లానింగ్. సో చెప్పండి మీ ఒపీనియన్. అంటే దీనికి చెప్పాను కదా, ఫిక్స్డ్ ఆన్సర్స్ అంటూ ఏమీ లేవు. ఇఫ్ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్, దెన్ వాట్ డస్ ఇట్ మీన్? మీరు అగ్రీ అవుతున్నానంటే ఏంటి మీనింగ్? ఇంటర్నెట్ ఏజ్ లో కూడా న్యూస్ పేపర్ విల్ రిమైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూస్ అని అగ్రీ చేస్తున్నట్లు. ఇంటర్నెట్ లో న్యూస్ చదువుతున్నా సరే న్యూస్ పేపరే బెస్ట్ సోర్స్ అని. మీరు డిసగ్రీ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి? డిసగ్రీ చేస్తున్నారంటే ఓకే, నేను డిసగ్రీ దేనికి చేస్తున్నానంటే, న్యూస్ పేపర్ విల్ రిమైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూస్ అన్నారు కదా. కాదు, ఇంటర్నెట్ విల్ రిమైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూస్. ఎస్, పేపర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ సోర్స్, బట్ ఇంటర్నెట్ విల్ బి ద ఇంపార్టెంట్ సోర్స్ అని మీరు అనుకుంటున్నట్లు. మరి పార్షియల్ గా అంటే ఏంటి? ఇందాక అంటున్నాను కదా, పార్షియల్ గా అంటే ఏంటి? పార్షియల్ ఇది ఇంటర్నెట్ ఏజ్. ఓకే, న్యూస్ పేపర్స్ కి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఇంటర్నెట్ కూడా న్యూస్ పేపర్స్ లాగే బెస్ట్ సోర్స్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కాదు, రెండు ఇంపార్టెంటే అనేదాన్ని పార్షియల్ అంటాం. అర్థమైందా? గొట్ ద పాయింట్? అగ్రీ అంటే నా ఒపీనియన్ ఏంటి, డిసగ్రీ అంటే నా ఒపీనియన్ ఏంటి, పార్షియల్ అంటే నా ఒపీనియన్ ఏంటి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు ఎస్సే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. స్ట్రక్చర్: ఇంట్రడక్షన్, 2 sentences, రీజన్స్ బికాస్ స్మార్ట్ ఫోన్స్. ఎస్, రీజన్స్ ఇప్పుడు మీరే చెప్పాలి. సో ఇంకొకటి చెప్తున్నా చూడండి. ఇంట్రడక్షన్, బాడీ 1, బాడీ 2, కంక్లూజన్ రాస్తున్నాం కదా. మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, బాడీ 1, బాడీ 2లో మీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి. ఆల్రెడీ చెప్పాను, ఇంట్రడక్షన్, కంక్లూజన్ అనేది పుట్ ఇట్ సింపుల్, బికాస్ only 2 sentences introduction, conclusion only 1 sentence. But body paragraph లో మాత్రమే మీ ఐడియాస్ ని సపోర్ట్ చేయాలి. You have to support your ideas in body 1, in body 2. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. అగ్రీ చేస్తున్నామంటే ఒక దానికి డిసడ్వాంటేజ్ రాయొచ్చు. దేనికి డిసడ్వాంటేజ్ రాయాలి? అగ్రీ చేస్తున్నామంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రైటింగ్ టాస్క్ 2 అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. బట్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో సీ హియర్,
మీరు అగ్రీ చేస్తున్నారు అంటే న్యూస్ పేపర్ విల్ రిమైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూస్ అని మీరు అగ్రీ చేస్తున్నట్లు. అప్పుడు దీనికి సపోర్ట్ చేస్తూ ఇంటర్నెట్ కి డిసడ్వాంటేజెస్ రాయొచ్చు ఒక బాడీలో. ఓకే, దీనికి సపోర్ట్ చేస్తే, న్యూస్ పేపర్ కి సపోర్ట్ చేస్తే ఇంటర్నెట్ కి డిసడ్వాంటేజెస్ రాయొచ్చు. వెన్ ఇఫ్ యూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. డిసగ్రీ చేస్తే న్యూస్ పేపర్ కాదు, ఇంటర్నెట్ విల్ రిమైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూస్ అని ఇంటర్నెట్ కి అడ్వాంటేజెస్ రాసి న్యూస్ పేపర్స్ కి డిసడ్వాంటేజెస్ రాయొచ్చు. ఓకే, అంటే ఒక దానికి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇంకొక దానికి నెగిటివ్ పాయింట్స్ చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు పార్షియల్ గా అంటే రెండిట్లకే సపోర్ట్ చేస్తున్నా, అప్పుడు ఏం చేయాలి? వాట్ ఐ హ్యావ్ టు డూ దెన్? ఇఫ్ ఐ అగ్రీ బోత్, internet is important and newspaper will remain the most important source of news. Internet is the best source and newspaper also will remain the most important source of news. అంటే నేను రెండిట్లకి అడ్వాంటేజెస్ రాయాలి. ఇక్కడ నెగటివ్, వెరీ గుడ్. సో బోత్ అడ్వాంటేజెస్ చూపించాలి. కాన్సెప్ట్ అర్థమైందా? ఎప్పుడు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రాయాలి అంటే బోత్ వ్యూస్. ఎస్, హియర్ యూ కెన్, బికాస్ టు వాట్ ఎక్స్టెంట్ అన్నారు కదా. ఇప్పుడు దీంట్లో మనకి 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ అని. డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ అంటే నువ్వు అగ్రీ అవుతున్నావా డిసగ్రీ అవుతున్నావా అని అడుగుతున్నారు. అప్పుడు అయితే ఒకదానికే వెళ్ళాలి, అయితే అగ్రీ అవ్వాలి కంప్లీట్ గా, లేకపోతే డిసగ్రీ అవ్వాలి. కానీ క్వశ్చన్ టు వాట్ ఎక్స్టెంట్ అని అన్నారు కాబట్టి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అగ్రీ అవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు, పార్షియల్ గా కూడా అవ్వచ్చు. 2 వ్యూస్ కి వెళ్ళొచ్చు, 2 వ్యూస్ ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ టు వాట్ ఎక్స్టెంట్ కాబట్టి ఇట్లా రాయొచ్చు. ఓకేనా? సో మనం నిన్న డిస్కస్ చేసిన స్ట్రక్చర్ లో ఎట్లా రాయాలి ఎస్ఏ అనేది. సో లెట్స్ డిస్కస్. బిఫోర్ దాట్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గైస్ చెప్పండి, న్యూస్ పేపర్ విల్ రిమైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూస్. రెండిట్లకి అడ్వాంటేజెస్ రాద్దాం ఇప్పుడు. ఓకే, పార్షియల్ గా అగ్రీ అవుదాం. సో టెల్ మీ వాట్ ఆర్ ద even in the internet age, why people are using newspapers? Tell me the reasons. ఇంటర్నెట్ ఏజ్ లో కూడా ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు మనం న్యూస్ అనేది. ఎందుకు న్యూస్ పేపరే ప్రిఫర్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. నెట్ అనేది that is maybe not very good. Yes, also habit of reading. ఇక్కడ 2 reasons, మంచి reasons. సో ఇక్కడ చూడండి, అఫోర్డబుల్ గా కాదా అంటే కాదు. ఇంటర్నెట్ ఏజ్ లో కూడా న్యూస్ పేపర్ ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్ ఆర్ హ్యాబిచువేటెడ్ టు రీడ్ దిస్ న్యూస్ పేపర్స్. ఎప్పటి నుంచో ఇట్స్ అ ట్రెడిషనల్, రైట్? ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి దీనికి అలవాటు పడిపోయారు. ఓకే, అలవాటు పడిపోయి ఇంకా ఇంటర్నెట్ నెట్ కనెక్షన్ కావాలి. ఓకే, ఎస్, అది కూడా రాయొచ్చు. ఓకే, సో ఇక బెస్ట్ పాయింట్స్ మీరు చెప్పిన దాంట్లో తీసుకోవడానికి హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ తీసుకోవచ్చు. అండ్ we can't trust the news in internet, right? News on internet, అది ఫేక్ అయినా అయ్యి ఉండొచ్చు ఇంటర్నెట్ లో. బట్ న్యూస్ పేపర్స్ అనేది ఇట్స్ వీ కెన్ ట్రస్ట్ దస్ న్యూస్ పేపర్స్, రైట్? ఎందుకు? జర్నలిస్ట్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు కాబట్టి ఫేక్ న్యూస్ వచ్చే ఛాన్సే లేదు, రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, అది ఒకటి రాయొచ్చు. అండ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్, సో పీపుల్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూజ్ చేయలేరు. అంటే ఎవరికైతే ఇంటర్నెట్ నాలెడ్జ్ లేదో వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేయడానికి లేదు కాబట్టి దే విల్ సింప్లీ ప్రిఫర్ న్యూస్ పేపర్స్. ఈ పాయింట్ కూడా రాయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ న్యూస్ పేపర్ విల్ రిమైన్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ న్యూస్. ఎస్, అవైలబుల్ ఆల్సో. అవును. నెక్స్ట్ కొన్ని ఒక 3 points or 2 points తీసుకుంటే సరిపోతుంది, దాన్ని ఎలాబరేట్ చేస్తాం.
దెన్ వాట్ అబౌట్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ గురించి చెప్పండి. అడ్వాంటేజెస్ ఆఫ్ రీడింగ్ న్యూస్ ఆన్ ద ఇంటర్నెట్. ఎస్, అప్ టు డేట్ న్యూస్ అవైలబుల్. న్యూస్ ని తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్ మనకి రేపు వస్తుంది, ఈ రోజు న్యూస్ మిగతా తెలియాలంటే. అదే ఇంటర్నెట్ అయితే అప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తారు. వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ న్యూస్ పేపర్లో అవ్వదంటారా? ఓన్లీ న్యూస్ గురించే మాట్లాడాలి ఇక్కడ. ఎస్, యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్. మనం ఎక్కడ ఉన్నా సరే ఇంటర్నెట్ ని ఈజీగా ఇలా న్యూస్ పేపర్ ని ఒక అంటే మన చేతిలోనే కదా ఉంటుంది మొబైల్ ఫోన్, మనం ఎక్కడ ఉన్నా సరే ఇంప్రూవ్ అవుతుంది. ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్మెంట్ అంటే మీరు మిగతా వాటికి కాదు, ఓన్లీ న్యూస్ పేపర్ గురించే మాట్లాడాలి, ఇక్కడ న్యూసే కాబట్టి. గూగుల్లో ప్రొనౌన్సియేషన్ అది కాదు. రీడింగ్ న్యూస్, ఇక్కడ రీడింగ్ న్యూస్ ఆన్ ద ఇంటర్నెట్. న్యూస్ ఛానల్స్ కాదు, రీడింగ్ న్యూస్ ఆన్ ద ఇంటర్నెట్. Many resources globally, very good. Same topic, yes. Clarity, so long. Okay, even we can share that news with our friends, right, through WhatsApp or yes, easy storage. అక్కడ ఆ న్యూస్ దగ్గరే షేర్ సింబల్ ఉంటుంది, డైరెక్ట్ గా మనం ఈజీగా షేర్ చేయొచ్చు. ఈవెన్ వీ కెన్ కామెంట్ చేయొచ్చు, మన వ్యూస్ చెప్పొచ్చు ఇంటర్నెట్ లో, రైట్? ఆ పాయింట్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఐడియాస్ ని ఎలా ఒక ఎస్సే ఎట్లా చేద్దామో చూద్దాం. సో ఇన్ ఇంట్రొడక్షన్ you have to write 2 sentences, right? 2 sentences. What are the 2 sentences in introduction? The first sentence, what is the first sentence? Introduction లో 2 sentences రాయాలి అని చెప్పాము. What are the 2 sentences? The first sentence, yes, paraphrase the given question. First sentence ఏంటి అంటే you have to paraphrase the given question. Okay, paraphrasing అంటే just rewrite the given question in a different way. Synonyms యూజ్ చేసి డిఫరెంట్ గా రాయడాన్ని paraphrase అంటాం. ఓకే, ఒక్కసారి ఉండండి. ఎస్, నేను డైరెక్ట్ గా దానికి వెళ్ళిపోతాను, ఆల్రెడీ ఐడియాస్ డిస్కస్ చేశాను కాబట్టి. Guys, see here, introduction, you have to write 2 sentences. The first sentence is paraphrase the given question. ఆ క్వశ్చన్ ని డిఫరెంట్ గా రాయడం అంతే. Although more and more people read news on the internet, newspaper will remain the most important source of news. Just paraphrase the given question. ఈ విధంగానే paraphrase చేయక్కర్లేదు, ఇట్స్ యువర్ చాయిస్. ఆ వర్డ్స్ ని మార్చడం కానీ లేకపోతే మీ ఇష్టం అయిన విధంగా paraphrase చేయొచ్చు. The internet is beginning to rival newspaper as the best place to find information about what is happening in the world. గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్స్ అంటే ఈ పారాఫ్రేజ్ సెంటెన్స్ దీన్ని ఫాలోడ్ బై మనం థీసిస్ స్టేట్మెంట్ రాస్తాం, రెండు సింక్ అయ్యేలా చూసుకోండి. జస్ట్ పారాఫ్రేజ్ చేసి కొంతమంది కంప్లీట్ గా పారాఫ్రేజ్ చేయకుండా వదిలేస్తారు, అది ఇది సింక్ అవుతుందో లేదో చూసుకోవాలి. So guys, what do you mean by thesis statement? What is thesis statement? What is thesis statement? Our opinion, right? Thesis antene mana opinion. Mana opinion enti? Rendu. Okay. Newspaper will remain the best source of news. Danto paatuga internet will soon be equally important with the newspaper, right? ఆ పాయింట్ నెక్స్ట్ రాయాలి, మనం మన ఒపీనియన్ చెప్పాలి. థీసిస్.
I believe that this trend will continue and the internet will soon be just as important as traditional press. Okay, మీరు అన్నట్టు ఈ ట్రెండే కంటిన్యూ అవుతుంది అండ్ ఏంటి ఇంటర్నెట్ విల్ సూన్ బి జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ట్రెడిషనల్ ప్రెస్. ట్రెడిషనల్ ప్రెస్ ఇస్ నథింగ్ బట్ హియర్ ద న్యూస్ పేపర్ కూడా ఇంపార్టెంట్, దాంతో ఈక్వల్ గా అవుతుంది, అంటే రెండు ఈక్వల్ అవుతాయి అని అర్థం. ఓకే, అంటే మన ఒపీనియన్ థీసిస్ స్టేట్మెంట్ లో రాయాలి. ఇంట్రొడక్షన్, పారాఫ్రేజ్ ద క్వశ్చన్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్. ఇక్కడ మన ఒపీనియన్ అడిగారు కాబట్టి ఒపీనియన్ ఇచ్చాం. ఒపీనియన్ అడగని క్వశ్చన్స్ ఉంటాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో నీడ్ టు రైట్, జస్ట్ ఫార్మాట్ అర్థం చేసుకోండి. నేను ఇంకా చాలా శాంపిల్స్ ఉన్నాయి, పంపిస్తాను. ఏంటి యారోమా, జస్ట్ వెయిట్. ఇట్లానే ఉంటుందా? Yes. So paraphrasing the statement and our opinion statement. Okay. So this is called introduction paragraph. ఇలా ఒక పారాగ్రాఫ్ రాయాలి మీరు. ఓకే, ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు ఎలాగో మనకి 2 సోర్సెస్ ఉన్నాయి. వన్ ఈస్ న్యూస్ పేపర్ అండ్ ఇంటర్నెట్. న్యూస్ పేపర్ గురించి ఒక బాడీలో, ఇంటర్నెట్ గురించి ఇంకొక బాడీలో రాయాలి. ఇప్పుడు జస్ట్ టు సపోర్ట్ యువర్ ఐడియా. ఇది ఎందుకు, ఐ మీన్ వై న్యూస్ పేపర్ విల్ రిమైన్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ న్యూస్ అండ్ వై ఇంటర్నెట్ విల్ సూన్ బి జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ట్రెడిషనల్ ప్రెస్ అనేది ఒక బాడీ 1, బాడీ 2లో డిస్కస్ చేయాలి. ఓకే, సో బాడీ 1 స్టార్టింగ్ ఏం రాయాలని చెప్పాను? ఐ క్యాన్ సీ యువర్ చాట్ బాక్స్. బాడీ 1 స్టార్టింగ్ లో ఏం రాయాలి అని చెప్పాను? బాడీ 1 స్టార్టింగ్ వాట్స్ ద ఫార్మాట్? వాట్స్ ద ఫార్మాట్? మీరు నిన్న రాసుకున్నది పక్కన పెట్టండి, చూడండి ఒకసారి మన ఫార్మాట్ ఏంటి, ఆ ఫార్మాట్ బట్టే రాస్తున్నామా లేదా కంపేర్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ద ఫస్ట్ సెంటెన్స్ ఇన్ బాడీ 1 should be a topic sentence, right? Topic sentence. What do you mean by topic sentence? So it's just an introduction to the body paragraph. Introduction to the body paragraph. అంటే ఆ బాడీ పారాగ్రాఫ్ లో మీరు ఏం రాయబోతున్నారు అనేది ఒక స్టేట్మెంట్ ముందు ఇవ్వడమే టాపిక్ సెంటెన్స్. ఇప్పుడు నేను బాడీ 1లో న్యూస్ పేపర్స్ ఎందుకు బెస్ట్ సోర్స్ అనేది నేను ఇక్కడ రాయబోతున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ నీడ్ టు గివ్ అ స్టేట్మెంట్ ఇన్ ద టాపిక్ సెంటెన్స్, రైట్? On the one hand, I believe that newspaper will continue to be the vital source of information even in the internet age. ఇక్కడ నేను రీజన్ ఇవ్వలేదు, జస్ట్ టాపిక్ సెంటెన్స్ మాత్రమే ఇచ్చాను. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, నేను ఏం రాయబోతున్నా అనేది ఇంట్రడక్షన్ ఇచ్చాను. జస్ట్ చూడండి, కేర్ఫుల్ గా చూడండి. టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలాబరేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను. On the one hand, I believe newspaper will continue to be the vital source of information even in the internet age. So this is
టాపిక్ సెంటెన్స్. ఇప్పుడు సారీ గైస్, నెట్ సరిగా లేదు ఈరోజు. జస్ట్ వెయిట్. కెన్ యూ హియర్ మీ? ఎస్. So see here, this is a topic sentence. Topic sentence అంటే అర్థమైందా మీకు? Topic sentence. So just give introduction to the body paragraph. Next, followed by this, you have to write reasons. So చూద్దాం. The first reason is, firstly, punctuations, ఈ phrases, linkers ఉంటాయి కదా, అవన్నీ ఇంపార్టెంట్. Firstly, newspapers are the most traditional means of communicating the news, and not everyone wants to or able to use the internet instead. అంటే ఏంటి? ఎవరో చెప్పారు ఈ పాయింట్. వాళ్ళు ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి అదొక హ్యాబిట్ లా అయింది. సో నాట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. నాట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు ఆర్ ఏబుల్ టు యూస్ అంటే వాళ్ళకి ఇంటర్నెట్ యూస్ చేయడం వచ్చినా కూడా దే డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ బికాస్ యాజ్ న్యూస్ పేపర్ ఈజ్ ద ట్రెడిషనల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ద న్యూస్. కొంతమంది ఏంటంటే నాట్ ఏబుల్ టు యూస్ అంటే వాళ్ళకి రాదు యూజ్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఆపర్చునిటీ లేకపోవడం, అది ఒక రీజన్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలాబరేట్ చేయడానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. దేన్ని ఎలాబరేట్ చేయడానికి? ఈ రీజన్ ని ఎలాబరేట్ చేయడానికి. Newspapers are the most traditional newspapers are the most traditional means of communicating. Everyone able to use and రాసాం కదా, దాన్ని ఎలాబరేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, punctuations are important. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చాలా మందికి అలవాటు ఫర్ ఎగ్జాంపుల్ రాసి, లేదా ఫర్ కూడా రాయరు, ఎగ్జాంపుల్ అని రాసి ఇలా డాట్స్ పెడతాం కదా, ఎగ్జాంపుల్ డాట్ డాట్ డాట్. అలా ఇక్కడ రాయకూడదు, ఇలా ఫుల్ గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కామా, లేదా టు ఇలస్ట్రేట్ అని రాయండి, ఆర్ టు ఎగ్జాంప్లిఫై అని రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, elderly people or those in rural areas might not have the ability or opportunity to get online, while many of us simply prefer newspapers even if we do have internet access. జస్ట్ దీన్ని ఎలాబరేట్ చేసామంతే, వేరే రీజన్ కాదు ఇది. ఆ రీజన్ నే ఎలాబరేట్ చేసాం ఎగ్జాంపుల్ లో.
Okay. So చదవండి. No need to write. రాయొద్దు. Next. సో ఇంకొక రీజన్ తీసుకుందాం. Next reason. Secondly, newspapers can be trusted as reliable sources of news because they employ professional journalists and editors. ఈ పాయింట్ కూడా చెప్పారు. Yes, we can trust newspapers because reason కూడా రాసేసాం ఇక్కడ. Okay. ఆ సెంటెన్స్ ని చదవండి. జస్ట్ మీరు ఒక 2 to 3 రీజన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో జెన్యూన్ న్యూస్ అనేది ఇస్తారు న్యూస్ పేపర్స్ లో. నెక్స్ట్, దానికి రీజన్ కూడా రాసాం చూసారా? బికాస్ ది రీజన్ ఇస్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్స్ ఉంటారు కాబట్టి. నెక్స్ట్, finally, many people like the experience of holding and reading a paper rather than looking at a computer screen. సో ఈ పాయింట్ కూడా ఎవరో చెప్పారు, హోల్డింగ్ అండ్ రీడింగ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇష్టం కాబట్టి. Many people like the experience of holding and reading a paper rather than looking at the computer screen. So దీని వల్ల న్యూస్ పేపర్ will remain the best source of news even in the internet age, right? సో ఇదంతా కలిపితేనే మనకి బాడీ 1. టాపిక్, సెంటెన్స్, రీజన్, ఇంకా మీరు చెప్పారు కదా రీజన్, అవి కూడా రాయొచ్చు, బట్ వర్డ్ లిమిట్ చూసుకోండి. ఎలాబరేషన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. టాపిక్, సెంటెన్స్, రీజన్, ఎగ్జాంపుల్, సెకండ్ రీజన్. అంటే ఇక్కడ దీనికి ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాం చూడండి. It's a reliable source of, we can trust newspapers because this is the reason. Finally, E point. This is body 1. In the same way, body 2 rayali, same structure. Start with the topic, sentence and reasons. So body 2 లో దేని గురించి రాయాలి? సో బాడీ 1 లో న్యూస్ పేపర్స్ గురించి రాసా. దెన్ బాడీ 2 లో దేని గురించి రాయాలి? బాడీ 2. Body 2. Yes, about internet advantages, right? Yes, about internet. సో చూడండి, బాడీ 2 లో ఇంటర్నెట్ గురించి సేమ్ స్ట్రక్చర్. దిస్ ఇస్ యువర్ టాపిక్ సెంటెన్స్. టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంట్రొడక్షన్ టు ద బాడీ పారాగ్రాఫ్. సో ఇక్కడ ఇంటర్నెట్ గురించి రాస్తున్నాం కాబట్టి just give introduction, the statement. However, the internet is likely to become just as popular as newspapers for a variety of reasons.
వెరైటీ ఆఫ్ రీజన్స్. రీజన్స్ ఉన్నాయని రాసాం కానీ అవి ఏంటో స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. నా ఆ రీజన్స్ ఏంటో రాయండి. నెక్స్ట్ స్టేట్మెంట్. సో చూద్దాం. సో ద మెయిన్ రీజన్ ఈస్, సో బాడీ 1 లో మనం రీజన్స్ కి స్టార్టింగ్ లో ఫస్ట్లీ అని యూజ్ చేసాం, చూసారా? ఫస్ట్లీ, సెకండ్లీ, ఫైనలీ బాడీ 1 లో యూజ్ చేసాం. బాడీ 2 లో సేమ్ లింకర్స్ యూజ్ చేయొద్దు. బాడీ 2 లో సేమ్ లింకర్స్ యూజ్ చేయొద్దు. ఫస్ట్లీ బదులు ద మెయిన్ రీజన్ ఈస్ దాట్ అని యూజ్ చేసాం. The main reason is that it allows us much faster access to news in real time. Yes, ఈ point ఎవరో చెప్పారు, faster access wherever we are on different gadgets and mobile devices. The main reason, firstly అని అక్కడ లింకర్ యూజ్ చేసాం కాబట్టి బాడీ 1 లో. So don't repeat the same word again in body 2. Don't repeat it. Okay, the main reason is this one. Next, so another key benefit of online news compared to newspaper is ability to share articles and discuss with our people, friends or whatever, give our views and even contribute with our own updates on social media. So secondly and raikunda, another key benefit. స్ట్రక్చర్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, నేను మీకు ప్రాక్టీస్ కోసం శాంపిల్స్ ప్రొవైడ్ చేస్తాను మనం డిస్కస్ చేసిన స్ట్రక్చర్లో. సో న్యూస్ పేపర్ కాబట్టి, అది ఇంటర్నెట్ న్యూస్ కాబట్టి మనం కామెంట్ చేయొచ్చు, మన ఒపీనియన్ ఏంటో చెప్పొచ్చు. వీ కెన్ షేర్ దట్ ఆర్టికల్స్ అండ్ వీ కెన్ డిస్కస్ విత్ అదర్స్. ఆ ఆప్షన్ ఉంటుంది ఈ ఆన్లైన్ న్యూస్లో అయితే. ఎస్, దీన్ని ఎలాబరేట్ చేయడం కోసం, సో ఫర్ ఎగ్జాంపుల్, there has been an explosion in the use of platforms like Twitter, Instagram, YouTube. అంటే ఇక్కడ సోషల్ మీడియా ఉంటుంది మనం షేర్ చేయడానికి, అవన్నీ అన్నాం కదా, అది ఎలా అనేది నెక్స్ట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్, the final point is that the source of news is less damaging to the environment. Why less damaging? ఎందుకు? What is the reason? ఎందుకు అక్కడ లెస్ డామేజింగ్ టు ద ఎన్వైరన్మెంట్ అని పెట్టాను న్యూస్ పేపర్స్ తో కంపేర్ చేస్తే? Why it is less damaging? Very good. Yes. Recycling. ఇంటర్నెట్ అనేది
less damaging to the environment. Reading news on the internet, yes, main thing is cutting paper. ఒక న్యూస్ పేపర్ ని తయారు చేయాలంటే ఏం చేయాలి, ట్రీస్ ని కట్ చేయాలి కదా. చాలా మందికి డౌట్ రావచ్చు, మరి నెట్ లో కూడా అది ఒక రేడియేషన్ క్రియేట్ చేస్తుంది కదా అని డౌట్ రావచ్చు. బట్ వెన్ కంపేర్ టు న్యూస్ పేపర్ దిస్ ఈస్ లెస్ డ్యామేజింగ్. ఎంతసేపు చదువుతాం, రోజంతా చదువుతాం ఆ న్యూస్ దీంట్లో. ఓకే, ఆ ట్రీస్ ని కట్ చేయడం, ఆ డిఫారెస్టేషన్, దీనికన్నా అందుకే ఇక్కడ ఒక ఇది యూజ్ చేశారు లెస్ డ్యామేజింగ్ అని. ఇది కూడా ఒక సమ్వాట్ డ్యామేజ్ అనేది ఉంటుంది, బట్ వన్ కంపేర్ టు దాట్ దిస్ ఈస్ లెస్ డ్యామేజింగ్. లేదు ఇంకొక పాయింట్ రాస్తారంటే ఇట్స్ యువర్ చాయిస్, రాయండి. సో ఇదంతా మనకి బాడీ 2 టాపిక్ సెంటెన్స్, ఆ తర్వాత రీజన్స్ రాయండి. బట్ ఏ బాడీ పారాగ్రాఫ్ లో ఏది రాయాలి అనేది ముందే మీరు ప్లానింగ్ లో చూడండి. ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ ప్లానింగ్ డోంట్ స్టార్ట్ యువర్ ఎస్సే. Okay, so in conclusion, how many sentences do we need to write in conclusion? The last paragraph, conclusion. Only one sentence, right? Conclusion. One sentence enti? Conclusion lo oka sentence rayali, oka sentence enti? Paraphrase, opinion, right? Paraphrase the thesis statement, అదే conclusion. మన ఒపీనియన్ ఏంటి అనేది ఓవరాల్ గా రాస్తారంతే కంక్లూషన్ లో. బట్ యూస్ కంక్లూడింగ్ ఫ్రేజ్. ఇన్ కంక్లూజన్, నిన్న అడిగారు కదా కంక్లూడింగ్ ఫ్రేజ్, వాట్ యు మీన్ బై కంక్లూడింగ్ ఫ్రేజ్ అన్నారు. కంక్లూడింగ్ ఫ్రేజ్ అంటే ఒక ఫ్రేజ్ మాత్రమే. ఇన్ కంక్లూజన్ ఆర్ టు కంక్లూడ్, అలా ఇన్ అ నట్ షెల్. So in conclusion, I disagree with the view that newspaper will continue to be the main source of news because I believe that internet will soon be equally important. రెండు ఇంపార్టెంట్ అంటున్నామంటే అది పార్షియల్, ఇక్కడ డిసగ్రీ పెట్టామని కాదు, ఇది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు అని అంటున్నా. రెండు ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తున్నాను ఇచ్చా స్టేట్మెంట్. చూడండి, సో ఫస్ట్ నుంచి మన ఒపీనియన్ ఏంటి, ఇదే కదా. రెండు మెయిన్ సోర్స్, ఒకటి మెయిన్ సోర్స్ ఇంకొకటి కాదు. న్యూస్ పేపర్ విల్ రిమైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూస్, బట్ ఇంటర్నెట్ విల్ సూన్ బి ఈక్వల్ విత్ ద ఇంపార్టెంట్. అదే ఇక్కడ రాస్తాము, సేమ్ థింగ్. స్ట్రక్చర్ అర్థమైందా? ఇంట్రొడక్షన్ 2 sentences, body 1 5 to 7 sentences, body 2 5 to 7, conclusion 1 sentence. Okay guys, is it clear? It's an opinion essay. ఇక్కడ చూసారు కదా మన ఒపీనియన్ అంతా రాసాము. మన ఒపీనియన్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో ఇచ్చాము, దాన్ని పారాఫ్రేజ్ చేసి కంక్లూజన్ లో రాసాము. బట్ బాడీ 1 బాడీ 2 ఏంటి? యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఐడియాస్, దట్స్ ఇట్. నిన్న డిస్కస్ చేసిన స్ట్రక్చరే కదా ఇది, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ ఒపీనియన్ ఎస్సే. మెయిన్ థింగ్ మీరు ఏంటి అంటే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ని అండ్ లింకర్స్, వొకాబులరీ వర్డ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. అవి ఎలా వస్తాయి అంటే కనుక మీరు నెంబర్ ఆఫ్ ఎస్సేస్ అనేది చదవండి, అవి సేమ్ రాయండి, వొకాబులరీ వర్డ్స్ ని కలెక్ట్ చేసి మీరు రాసేటప్పుడు ఆ వొకాబులరీ వర్డ్స్ ని యూజ్ చేయాలి. జస్ట్ కలెక్ట్ చేయడం కాదు, అవి యూజ్ చేయాలి. పుట్ ఇన్ టు ప్రాక్టీస్. ఓకే, సో వాట్స్ ద టైం? 12 అయింది. ఇంకొక ఎస్సే డిస్కస్ చేద్దామా?
డిస్కషన్ ఎస్ఏ డిస్కస్ చేద్దామా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత డిస్కషన్ కి వెళ్తాం. సో ఎవరో అడిగారు కదా, డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ? టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ? సో వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ, టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ? ఆ టూ క్వశ్చన్స్ కి డిఫరెన్స్ ఏంటి? డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ అంటే ఒక్క సైడే మనం సపోర్ట్ చేయాలి, అయితే కంప్లీట్ గా అగ్రీ అవ్వాలి, లేకపోతే కంప్లీట్ గా డిసగ్రీ అవ్వాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. లేదు టు వాట్ ఎక్స్టెంట్ అని ఇస్తే కనుక కంప్లీట్ గా అగ్రీ అవ్వచ్చు. ఎస్ దెర్ ఆర్ 3 పాసిబిలిటీస్. కంప్లీట్ గా అగ్రీ అవ్వచ్చు అంటే కంపల్సరీ 2 సైడ్స్ వెళ్ళాలని కూడా రూల్ కాదు వంశీ. ఓకే, 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. కంప్లీట్ గా అగ్రీ అవ్వచ్చు, కంప్లీట్ గా డిసగ్రీ అవ్వచ్చు, 2 సైడ్స్ కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్, హౌ మచ్ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద ఒపీనియన్, దానికి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అది ఏం డౌట్స్ లేవు కదా ఒపీనియన్ ఎస్ఏలో? సో షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్? ఏమైనా డౌట్స్ అడిగారా? లేదు. లింకింగ్ వర్డ్స్ మిగతావన్నీ కూడా నేను ఈ రైటింగ్ టాస్క్ అయిపోయిన తర్వాత పంపిస్తా, సినోనిమ్స్ కానీ ఏదైనా సరే. ఓకే, సో నెక్స్ట్ ఏ ఎగ్జాంపుల్స్? అదే ఎగ్జాంపుల్స్, శాంపిల్స్ అయినా మీరు అడిగేది, నేను శాంపిల్స్ కూడా పంపిస్తాను. సో నెక్స్ట్ discussion essay. So what is the question type in discussion essay? Is your voice నా వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదా? ఇంకా పెంచమంటారా? వాయిస్ రేజ్ చేయమంటారా? ఓకే, నెక్స్ట్ discussion essay. What is the question type in discussion essay? టిప్స్ అనేవి ఇదంతా అయిపోయిన తర్వాత నేను లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. టిప్స్, ఎస్, టిప్స్ అనేవి నేను లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. అన్ని ఎస్సేస్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తా కంపల్సరీ. ఓకే, సో గైస్, వాట్ ఇస్ ద క్వశ్చన్ టైప్ ఇన్ డిస్కషన్ ఎస్సే? హౌ టు ఐడెంటిఫై ఇట్ ఇస్ డిస్కషన్ ఎస్సే. మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు డిస్కషన్ ఎస్సే అని? డిస్కస్ బోత్ ద వ్యూస్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్. ఇలాంటి క్వశ్చన్ వస్తే అది డిస్కషన్ అని ఐడెంటిఫై చేయాలి, రైట్? సో లెట్స్ సీ డిస్కషన్ ఎస్సే. డిస్కషన్ అంటేనే ఆ క్వశ్చన్ లో మనకి 2 వ్యూస్ ఉంటాయి, 2 ఆపోజిట్ వ్యూస్ ఉంటాయి. ఓకే, సో see this question. Some people believe that studying at university or college is the best route to a successful career, while others believe it is better to get a job straight after school. Discuss both the views and give your opinion. కింద మీరు క్వశ్చన్ చూడగానే మీకు తెలుస్తుంది ఇది ఏ టైప్ ఆఫ్ ఎస్సే అనేది. డిస్కస్ బోత్ వ్యూస్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద ఫస్ట్ వ్యూ అండ్ వాట్ ఈస్ సెకండ్ వ్యూ? చూడండి, కంపల్సరీ డిస్కషన్ లో 2 వ్యూస్ ఉంటాయి. 2 వ్యూస్. వాట్ ఆర్ ద 2 వ్యూస్? ఈ చాట్ బాక్స్ కనిపించకపోవడం వల్ల మీరేం మెసేజ్ చేస్తున్నారో తెలియదు. What are the 2 views? The first view is studying at university or college is the best route. Adi first view chudandi. Studying at university or college is the best route. Inkontamandi em anukuntunnaru ante
ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎ జాబ్ స్ట్రేట్ ఆఫ్టర్ స్కూల్ అవ్వగానే జాబ్ రావడం అనేది ఇట్స్ బెటర్ అని అంటున్నారు, రైట్? 2 వ్యూస్ ఉన్నాయి. హైయర్ స్టడీస్ కి వెళ్తే బెటర్ అంటే కంటిన్యూ చేస్తే బెటర్, లేదు అంటే ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే వెంటనే స్కూల్ అవ్వగానే జాబ్ వస్తే బెటర్ అని అంటున్నారు. డిస్కస్ అంటే బోత్ వ్యూస్ అంటున్నారు కదా, 2 వ్యూస్ ని డిస్కస్ చేసి మన ఒపీనియన్ ఇవ్వాలి అని క్వశ్చన్ కదా. 2 వ్యూస్ ని డిస్కస్ చేయడం అంటే 2 విధాలుగా మాట్లాడాలి అని అర్థం. ఫస్ట్ వ్యూ ని డిస్కస్ చేయాలి, సెకండ్ వ్యూ ని డిస్కస్ చేయాలి, మరి మన ఒపీనియన్ కూడా ఇవ్వాలి అందులో. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఒపీనియన్ ఎస్సేకి డిస్కషన్ ఎస్సేకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒపీనియన్ ఎస్సేలో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టాపిక్ ఇచ్చి కింద టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ అని కానీ, డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ అని కానీ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ అని ఇచ్చారు, లేకపోతే టు వాట్ ఎక్స్టెంట్ వాట్ ఎవర్, లేకపోతే వాట్స్ యువర్ ఒపీనియన్ అన్నారు. డిస్కస్ అని ఇవ్వకుండా వాట్స్ యువర్ ఒపీనియన్ అన్నారు. సో దానికి మనం ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ 2 వ్యూస్ ఉన్నాయి. స్టడింగ్ ఎట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్, గెటింగ్ జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్, 2 వ్యూస్ ఉన్నాయి. ఇది ఒపీనియన్ ఎస్సే అయితే కనుక ఒక పాయింట్ ని సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, అఫ్ కోర్స్ ఏది సపోర్ట్ చేస్తారు, ఇదే కదా ఫస్ట్ వ్యూ కదా సపోర్ట్ చేసేది. స్టడింగ్ ఎట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ రూట్. దీన్ని సపోర్ట్ చేస్తే ఈ సెకండ్ వ్యూ కి డిసడ్వాంటేజెస్ చూపించవచ్చు. ఎక్కడ? ఒపీనియన్ ఎస్సే అయితే కనుక. మీకు అర్థమవుతుందా? ఈ 2 వ్యూస్ ఇచ్చి మనకి ఒపీనియన్ ఎస్సే అడిగారు అనుకోండి, డిస్కషన్ గురించి మర్చిపోండి, ఒపీనియన్ ఎస్సే గురించి అడిగారు అనుకోండి, ఒక వ్యూని సపోర్ట్ చేయడానికి వేరే వ్యూకి డిసడ్వాంటేజ్ రాయొచ్చు ఒపీనియన్ ఎస్సే అయితే. అదే డిస్కషన్ ఎస్సే అయితే దీనికి అడ్వాంటేజెస్ రాయాలి, దీనికి అడ్వాంటేజెస్ రాయాలి. ఇక్కడ నెగటివ్ పాయింట్స్ అనేది ఎక్కడా రాయకూడదు, బికాస్ ద క్వశ్చన్ ఇస్ డిస్కస్ బోత్ ద వ్యూస్. మరి నా ఒపీనియన్ ఎక్కడ ఇవ్వాలి అంటే, థీసిస్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇంట్రడక్షన్ లో థీసిస్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ లో కూడా మీ ఒపీనియన్ ని రాయొచ్చు. బట్ బాడీ పారాగ్రాఫ్ లో మాత్రం వీళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు, ఏంటి అడ్వాంటేజెస్ అనేది బాడీ 1, వీళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు, ఏంటి అడ్వాంటేజ్ అనేది బాడీ 2. 2 అడ్వాంటేజెస్ రాయాలి, కానీ డిసడ్వాంటేజెస్ ఎక్కడా రాయకూడదు. ఈజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమైందా? మెయిన్ డిఫరెన్స్ తెలియకపోతే మీరు తప్పు రాస్తారు. అర్థమైందా? మీకు అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ఒపీనియన్ అండ్ డిస్కషన్? సో వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్? డిస్కషన్ కి ఒపీనియన్ కి ఒకటే గుర్తుపెట్టుకోండి, డిస్కషన్ ఎస్సే ఇస్తే కనుక మీరు ఎక్కడ నెగటివ్ పాయింట్స్ రాయకూడదు. ఫస్ట్ వ్యూ గురించి బాడీ 1 లో ఎందుకు అది కరెక్ట్ అనేది రాయండి, సెకండ్ బాడీలో ఇది ఎందుకు కరెక్ట్ అనేది రాయండి. 2 అడ్వాంటేజెస్ ఉండాలి, ఎక్కడ నెగటివ్ పాయింట్స్ అనేది రాయకూడదు. బికాస్ ద క్వశ్చన్ ఇస్ డిస్కస్ బోత్ ద వ్యూస్. డిస్కస్ చేయాలి ఆ పాయింట్స్ ని. మన ఒపీనియన్ వచ్చి థీసిస్ స్టేట్మెంట్ లో, కంక్లూజన్ స్టేట్మెంట్ లో ఇవ్వాలి. ఎస్, డిస్కషన్ ఇస్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు షేర్ యువర్ ఒపీనియన్, వ్యూ. వాళ్ళ వ్యూ అంటే ఇది నా వ్యూ కాదా, నేనెందుకు ఎలాబరేట్ చేయాలి అంటే, డిస్కస్ చేయమన్నారు కదా, వాళ్ళ వ్యూలో అది ఎందుకు, మన వ్యూలో ఇది ఎందుకు అనేది రాయాలి. ఓకే, మన పర్సనల్ ఫీలింగ్ అనేది ఎక్కడ ఇవ్వాలి? థీసిస్ స్టేట్మెంట్ లో, కంక్లూజన్ లో ఇవ్వాలి. ఈజ్ ఇట్ క్లియర్? See here. సో ఈ రెండిట్లకి అడ్వాంటేజెస్ రాయాలి కాబట్టి చెప్పండి, వై స్టడింగ్ అట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. ఇంకొక పాయింట్, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ లో మీ ఒపీనియన్ ఏంటి, ఏది బెస్ట్? ఫస్ట్ వ్యూవా, సెకండ్ వ్యూవా? మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది, ఫస్ట్ వ్యూ ఆర్ సెకండ్ వ్యూ? ఫస్ట్ వ్యూయే సపోర్ట్ చేస్తారు అందరూ, రైట్? ఫస్ట్ వ్యూ. మీరు ఏదైతే సపోర్ట్ చేస్తారో దాని గురించి ఎప్పుడు బాడీ 2 లో డిస్కస్ చేయండి. బాడీ 2 లో వేరే ఏదైతే వ్యూ ఉందో అది బాడీ 1 లో డిస్కస్ చేయండి.
మీరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో అది బాడీ 2లో, ఇంకొక రిమైనింగ్ వ్యూ వచ్చి బాడీ 1లో చేయండి, బాగుంటుంది స్ట్రక్చర్. ఓకే, అది మ్యాండేటరీ ఏం కాదు, బట్ బాగుంటుంది. కంక్లూషన్ పైన మన ఒపీనియన్ స్టేట్మెంట్ ఉండాలి. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సెకండ్ వ్యూ గురించి బాడీ 1లో డిస్కస్ చేయాలి, ఈ ఫస్ట్ వ్యూ గురించి బాడీ 2లో డిస్కస్ చేయాలి. ఓకే, సో చూపించిన. ఓకే, ఫస్ట్ ఐడియాస్ చెప్పండి. వై ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎ జాబ్ స్ట్రేట్ ఆఫ్టర్ స్కూల్? ఎందుకు బెటర్ వెంటనే స్కూలింగ్ తర్వాత జాబ్ వస్తాయి? అసలు మెయిన్ రీజన్స్ ఏంటో రాయాలి బాడీ 1లో. చెప్పండి. వై ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎ జాబ్ స్ట్రేట్ ఆఫ్టర్ స్కూల్? Financial problems, settle, very good. Earn early when compared to the pace, very good. రీజన్స్ అంటే వాళ్ళు ఎందుకు జాబ్ లోకి వెళ్ళారో రాయకూడదు, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో రాయాలి ఇక్కడ. నీకు అర్థమైందా అజయ్ కుమార్ గారు? హైయర్ పొజిషన్ డిటర్మైన్డ్. ఎస్, fill the goals. Yes. So main thing అయితే money, right? వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా they can progress more quickly, right? మళ్ళీ ఎడ్యుకేషన్ గురించి ఇందులో మాట్లాడకూడదు. ఎస్, ఫైనాన్షియల్ గా బాగుంటారు అండ్ దే కెన్. ఓకే, ఎర్నింగ్ పర్సన్ అంతే. ఇండిపెండెంట్, ఎస్ వెరీ గుడ్, ఇండిపెండెంట్. దానివల్ల ఏంటి యూజెస్ ఏంటి, వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీరు ఎలాబరేట్ చేయాలి బాడీ 1లో. ఓకే, దెన్ వాట్ అబౌట్ బాడీ 2? బాడీ 2లో ఏం రాయాలి? బాడీ 2 బాడీ 1లో సెకండ్ వ్యూ గురించి డిస్కస్ చేసాం, బాడీ 2లో ఫస్ట్ వ్యూ. టెల్ మీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఎందుకు అది బెస్ట్? నాలెడ్జ్. ఇప్పుడు ఒక రీజన్ తీసుకున్నారంటే దాన్ని లింక్అప్ చేసుకుంటూ వాట్ హ్యాపెన్, వాట్ ఆర్ ద యూజెస్, నాలెడ్జ్ ఉంటే ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్ రాయాలి, ఎలా హెల్ప్ అవుతుంది. హైయర్ ప్రొఫెషన్ ఉంటాయి కదా, లైక్ డాక్టర్, టీచర్, సంథింగ్ వాటెవర్, వాటికి హైయర్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ కదా. ఎస్, గుడ్ సాలరీ. People we can explore, very good. Yes, main thing is certificate ఉంటేనే మన ఏదైనా కాంపిటేటివ్ ఏదైనా కాంపిటీషన్ అంటే ఇక్కడ జాబ్ మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పొచ్చు, రైట్? సర్టిఫికేట్ మీదే గురించి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఈ టైంలో నవేడేస్, రైట్? ఎక్స్పెండిచర్, ఎస్, అకౌంటబుల్. అంటే మీరు అప్పుడు ఇక్కడ కంపేర్ చేయొచ్చు, వీళ్ళతో కంపేర్ చేస్తే హైయర్ సాలరీస్ ఒకేసారి ఎర్న్ చేయొచ్చు, రైట్? ఎస్, ఈ పాయింట్స్ అన్ని తీసుకుని బాడీ 2లో రాస్తారు. గుర్తుపెట్టుకోండి, డిస్కషన్ అంటే యూ హ్యావ్ టు డిస్కస్, సో డోంట్ రైట్ ఎనీ డిసడ్వాంటేజెస్. ఓకే, ఒపీనియన్ ఎస్ఏకి ఒక పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టెక్నికల్ అండ్ ప్రోగ్రెసివ్ చాలా యూజెస్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్, మన డిగ్రీ బట్టే మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎందుకంటే జాబ్ మార్కెట్ కూడా అట్లానే ఉంది కాబట్టి, రైట్? సో ఒకసారి చూద్దాం ఈ ఎస్ఏని ఎలా రాయొచ్చో చూద్దాం. సో అగైన్ ఇంట్రొడక్షన్, body 1, body 2, conclusion, same structure. Introduction 2 sentences, body 1, body 2, and 10 to 5 to 7, conclusion 1 sentence.
సో క్వశ్చన్ చూడండి, మనం పారాఫ్రేజ్ చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్ ని పారాఫ్రేజ్ చేయాలి. సమ్ పీపుల్ బిలీవ్ సంథింగ్ వెల్ అదర్స్ బిలీవ్ ఇంకొక వ్యూ. దీన్ని పారాఫ్రేజ్ చేయాలి అంటే ఇదంతా ఐడియాస్, మీరు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఐడియాస్. మనీ ఇండిపెండెంట్, అఫోర్డబుల్. ఎస్, సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఇంట్రడక్షన్ లో 2 సెంటెన్సెస్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ పెద్ద లాంగ్ ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వద్దు. సో we don't have much time. If you want high score, then really need to focus on main body paragraphs. చెప్పాను కదా ఆల్రెడీ, ఇంట్రొడక్షన్ ఎక్కువ రాస్తే స్కోర్ రాదు. So don't waste your time on introduction. So this is our question, guys. Some people believe studying at university or college is the best route, and while others believe it is better to get a job straight after school. దీన్ని పారాఫ్రేజ్ చేయడం కోసం ఈ చిన్న స్టేట్మెంట్ చూడండి. People have different views about whether teenagers should get a job or continue their education. Simple. అంటే ఒక లింకర్ యూజ్ చేసి మనం ఈజీగా పారాఫ్రేజ్ చేసాము. ఏంటి, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ అనే ఒక లింకర్ ని యూజ్ చేసి. మీకు ఇలాంటి 2 వ్యూస్ వచ్చాయి అనుకో, ఇలాంటి ఏ క్వశ్చన్ అయినా సరే, ఇలాంటివి ఒపీనియన్ లో కూడా అడుగుతారు. ఇలా క్వశ్చన్ ఇచ్చేసి వాట్స్ యువర్ ఒపీనియన్ అని అంటారు, అది ఒపీనియన్ ఇస్తే అయిపోతుంది. ఓకే, సో కొంతమంది ఇలా అనుకుంటున్నారు, కొంతమంది ఇలా అనుకుంటున్నారు. సో I can say people have different views about whether teenagers should do this or this. 2 views ని కూడా పెట్టండి అక్కడ. Just followed by మీ ఒపీనియన్ ఇక్కడ ఇవ్వండి. థీసిస్ స్టేట్మెంట్ లో, థీసిస్ స్టేట్మెంట్ లో కూడా 2 వ్యూస్ ఉన్నాయి కదా, ఇది అసలు వేస్ట్, ఇదే బెస్ట్ అని రాయకూడదు. Although there are few benefits by doing this, but I argue that దీనికి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని మాట్లాడాలి. ఎందుకంటే ఫాలోడ్ బై బాడీ 1 బాడీ 2 లో కూడా అడ్వాంటేజెస్ రాసాం కాబట్టి. అర్థమైందా? థీసిస్ స్టేట్మెంట్ లో కూడా దీనికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని మాట్లాడకూడదు ఎక్కడ. దీని వల్ల బెనిఫిట్స్ ఉన్నా సరే దీనికే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు మాట్లాడాలి. సో వాట్స్ యువర్ ఒపీనియన్? ఇట్స్ first view kada university degree. So while there are some benefits to getting a job straight after school, but I would argue that it is better to go to college or university for further studies. నా ఒపీనియన్. నేను దేనికి సపోర్ట్ చేస్తున్నాను అనేది ఇంట్రడక్షన్ లో ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ ఈ 2 కంబైన్ చేస్తేనే మనకి ఇంట్రొడక్షన్ అవుతుంది. ఇక్కడ ఇంట్రొడక్షన్ పారాఫ్రేజ్ వేరేలా ఉంది, బట్ ఎలా అయినా రాసుకోవచ్చు మీరు. సో ఇంట్రడక్షన్ లో 2 సెంటెన్సెస్. నెక్స్ట్ బాడీ 1 లో సెకండ్ సెంటెన్స్ గురించి మాట్లాడండి. ఏంటి సెకండ్ వ్యూ? జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్, దానివల్ల ఏంటి బెనిఫిట్స్ ఏంటి అనేది మాట్లాడాలి. సో స్టార్ట్ విత్ ద టాపిక్ సెంటెన్స్. టాపిక్ సెంటెన్స్ లో ఏంటి అంటే నేను దీని గురించి మాట్లాడుతున్నాను అనే స్టేట్మెంట్ ఉండాలి. దేని గురించి? జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్. The option to start work straight after school is attractive for several reasons. Straight after school, a word వచ్చింది అక్కడ.
is attractive for several reasons. నా రీజన్స్ రాయండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ రీజన్స్ రాయాలి. సేమ్ స్ట్రక్చర్, బట్ ఐఎస్ఐకి ఈఎస్ఐకి డిఫరెన్స్ ఏంటో చూడండి సరిపోతుంది. Many young people want to start earning money as soon as possible. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్. ఇలా ఒక రీజన్ ఇస్తే సరిపోద్ది, ఎలాబరేట్ చేయాలి, ఇందులో ఏమీ లేదు కదా. ఇన్ దిస్ వే దే కెన్ బికమ్ ఇండిపెండెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఎందుకు ఎర్నింగ్, ఎందుకు అంటే ఇండిపెండెంట్. దే కెన్ బికమ్ ఇండిపెండెంట్, దే విల్ బి ఏబుల్ టు అఫోర్డ్ దేర్ ఓన్ హౌస్ అండ్ ఆల్సో ఫ్యామిలీ. సో దీనికి రిజల్ట్ అన్నమాట. ఎందుకు ఎర్నింగ్ అంటే ఇండిపెండెంట్. సో ఇంకొకటి కూడా చెప్పారు, ఎక్స్పీరియన్స్ అది అన్నారు కదా, ఆ పాయింట్ కూడా రాయొచ్చు. In terms of the career, young people who decide to find work rather than continue their studies may progress more quickly. ఎవరితో కంపేర్ చేస్తే, వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఇంకా ముందుగానే ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కెరీర్. జస్ట్ ఒక్కొక్క దాన్ని లింక్ చేసుకుంటూ వెళ్ళండి, సెంటెన్సెస్ సరిపోతాయి. ఓకే, ప్రోగ్రెస్ మోర్ క్విక్లీ అని ఇంకొక సెంటెన్స్ రాసాము. నెక్స్ట్ సో చూడండి, మెయిన్ రీజన్ ఎర్నింగ్ మనీ. నెక్స్ట్ దే కెన్ బికమ్ ఇండిపెండెంట్, సో దే కెన్ అఫోర్డ్ ద ఫ్యామిలీ. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కెరీర్ దే కెన్ ప్రోగ్రెస్ మోర్ క్విక్లీ. నెక్స్ట్ యాజ్ అ రిజల్ట్ they'll have the chance to gain real experience and learn practical skills related to the chosen profession. ఆ థియరిటికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి వాళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, రైట్? సో దానివల్ల కూడా ఏంటి బెనిఫిట్ అనేది నెక్స్ట్ రాయొచ్చు, దీన్ని ఎలాబరేట్ చేయడం కోసం. మీరు ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఈ రిజల్ట్ ఏంటంటే సమ్ ప్రాక్టికల్ స్కిల్స్. సో దానివల్ల రిజల్ట్ ఏమొస్తుంది? దిస్ మే లీడ్ టు ప్రమోషన్స్ అండ్ సక్సెస్ఫుల్ కెరీర్. ప్రమోషన్స్ ఉంటాయి, ఒక సక్సెస్ఫుల్ కెరీర్ అనేది ఉంటుంది. జస్ట్ ఒక్క ఫ్యాక్టర్ తీసుకున్నాము, దానివల్ల బెనిఫిట్స్ అనేవి ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చాం, రైట్? ఏంటి మెయిన్ థింగ్? మనీ, ఇండిపెండెంట్, ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ స్కిల్స్, ప్రమోషన్స్. ఇదంతా బాడీ 1. ఓన్లీ పాజిటివ్స్ ఉన్నాయి ఇక్కడ, చూసారుగా, డిస్కస్ చేసాం. సో ఇదంతా బాడీ 1 అవుతుంది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే బాడీ 2. బాడీ 2 ఇప్పుడు దేని గురించి రాయాలి మనం? అగైన్ స్టార్ట్ విత్ ద టాపిక్ సెంటెన్స్, అలా ఎలాబరేట్ చేయండి రీజన్స్. సో నెక్స్ట్ ఆ యూనివర్సిటీ డిగ్రీ, ఆ డిగ్రీ అనేది ఎందుకు ఇంపార్టెంటో రాయాలి. ఎందులో? బాడీ 2లో. ఓకే, అగైన్ పాజిటివ్స్ and it is also your opinion. Topic sentence, start with the topic sentence. On the other hand, I believe it is more beneficial for students to continue their studies. More beneficial, ఎక్కువ బెనిఫిట్ అవుతారు
స్టడీస్ అనేది కంటిన్యూ చేస్తాయి. జస్ట్ టాపిక్ సెంటెన్స్ ఇంట్రడక్షన్, అది ఎందుకు అనేది రీజన్స్ నెక్స్ట్ రాయాలి. వై మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, చాలా ప్రొఫెషన్స్ కి కావాలి అండ్ హయ్యర్ సాలరీస్, నాలెడ్జ్, అదే రాయండి. ఫస్ట్లీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ మెనీ ప్రొఫెషన్స్. ఇది సరిపోదు, దాని ఫాలోడ్ బై ఏంటి, ఏం ప్రొఫెషన్స్ అనేది ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఏం ప్రొఫెషన్స్? For example, it is impossible to become a doctor, teacher or lawyer without having a relevant degree. Okay. First, నేనేం చెప్పాను స్టేట్మెంట్ టాపిక్ సెంటెన్స్. ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ ఫర్ స్టూడెంట్ టు కంటిన్యూ ద స్టడీస్. ఎందుకు అంటే చాలా ప్రొఫెషన్స్ లో యూనివర్సిటీ డిగ్రీ, ఈ డిగ్రీ అనేది ఇంపార్టెంట్. ఎలాంటి వాటిలో? సో వి కాంట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బికమ్ ఏ డాక్టర్, టీచర్, ఇలాంటి హైయర్ ప్రొఫెషన్స్ లో ఆ రిలవెంట్ డిగ్రీ లేకుండా మనం ఈవెన్ ఆ కాంపిటీషన్ అయినా సరే వెళ్ళలేము, రైట్? కంపీట్ అవ్వలేమని చెప్పొచ్చు. అండ్ హైయర్ సాలరీస్ అన్నారు కూడా, దాని గురించి కూడా మాట్లాడొచ్చు. సో యాజ్ ఎ రిజల్ట్ అంటే ఇంకా దీన్ని ఎలాబరేట్ చేశాము. యాజ్ ఎ రిజల్ట్ university graduates have access to more and better job opportunities, okay, and they tend to earn higher salaries than those with the fewer qualifications. Higher salaries, fewer qualifications తో వాళ్ళతో కంపేర్ చేస్తే they can earn higher salaries. Next, secondly, the job market is becoming increasingly competitive, and sometimes there are hundreds of applicants for one position in a company. జాబ్ మార్కెట్ గురించి కూడా మాట్లాడొచ్చు అన్నారు కదా, ఎవరో చెప్పారు ఇది. కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి, అండ్ దానికి కూడా ఏదైనా సరే జాబ్ యూనివర్సిటీ డిగ్రీ అనేది మ్యాండేటరీ, రైట్? మనకి ఆ యూనివర్సిటీ డిగ్రీ ఉంటేనే మనకి జాబ్ వస్తుంది. సో దీనికి ఫాలోడ్ బై ఇంకొక సెంటెన్స్ ఇవ్వండి. People who do not have qualification from a university or college will not be able to compete. అంటే దీనికి ఇక్కడ ఇచ్చాం కదా, కాంపిటీషన్ ఇట్లా ఉంది కదా, ఎవరికైతే ఆ డిగ్రీ లేదో వాళ్ళు ఆ కంపీట్ కూడా అవ్వలేరు. సో దానికి అంత వాల్యూ ఉంది అని అర్థం. సో హైయర్ స్టడీస్ ఇంపార్టెంట్, ఐ మీన్ టు కంటిన్యూ దర్ ఎడ్యుకేషన్. సో ఇదంతా బాడీ 2. చూడండి ఒకసారి టాపిక్ సెంటెన్స్. ఫస్ట్ ఒకటి తీసుకున్నాము, ఆ క్వాలిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక్కొక్క పాయింట్ రాస్తూ వచ్చాం. ఆ లింకర్స్ ఫస్ట్లీ, ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ రిజల్ట్, సెకండ్లీ, అలా ఫుల్ గా రాయాలి. ఎగ్జాంపుల్ అని ఇలా పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ టు ఇలస్ట్రేట్. So this is body 2. So conclusion ఏం రాయాలి? Conclusion just paraphrase the thesis statement. మన ఒపీనియన్ ఏంటో అదే రాస్తాం, రైట్? మన ఒపీనియన్ ఏంటి, దానికన్నా ఇది బెటర్. సో అదే సేమ్ రాయండి, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. సో
సో చూద్దామా కంక్లూజన్. Conclusion. So for the reasons mentioned above, ఇలా అయినా రాయొచ్చు. For the reasons mentioned above or to conclude అని రాయొచ్చు. It seems to me that students are more likely to be successful in their career if they continue the studies beyond school level. అదే కదా మన ఒపీనియన్. అంటే యాస్టీస్ థీసిస్ స్టేట్మెంట్ లో రాయకుండా కొంచెం డిఫరెంట్ గా సేమ్ మీనింగ్ వచ్చేలా రాసాను కన్క్లూజన్. దట్స్ ఇట్. రైట్. సో డిఫరెన్స్ ఒకటి చూడండి, ఒపీనియన్ కి డిస్కషన్ కి డిఫరెన్స్. ఓకే, సో ఒపీనియన్ లో యూ కెన్ రైట్ నెగటివ్ పాయింట్స్, బట్ ఇన్ దిస్ డిస్కషన్ యూ హ్యావ్ టు డిస్కస్ బోత్ ద వ్యూస్. రెండిటి అడ్వాంటేజెస్ డిస్కస్ చేయండి అండ్ థీసిస్ స్టేట్మెంట్ లో కంక్లూజన్ లో మీ ఒపీనియన్ అనేది ఇవ్వండి. గైస్ ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? నేను శాంపిల్స్ ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ మీరు ఆ స్ట్రక్చర్ అనేది ఒకసారి చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్మాట్, ఈ ఫార్మాట్ ఒకసారి చూడండి అంతే, జస్ట్ శాంపిల్స్ మాత్రమే. నేను సేమ్ ఫార్మాట్ ఉన్న ఇవి ఇస్తాను, శాంపిల్స్ ఇస్తాను, అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఎస్. సో కొంచెం మీకు ఎందుకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఒకటి, బట్ ఒకటి ఏంటి అంటే ఆ ఫార్మాట్ ఒకటి చూడండి అంతే. ఓకే, ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఈజీ అయిపోతుంది. డోంట్ వెరీ అబౌట్ దట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Clear? Yes. Sir? మేడం చెప్పండి. సార్ ఇందాక ఎవరో ఏదో అన్నారు, ఏంటో అర్థం కాలా నాకు. వాళ్ళకి ఏదో డౌట్ ఉంది అన్నారు కదా. అవును మేడం. ఏంటి సార్ అది? డౌట్ అంటే అది అజయ్ కుమార్ గారే, మనకి అజయ్ కుమార్ గారు ఉన్నారు కదా గ్రూప్ లో. అజయ్ కుమార్, అవును సార్. ఆయన షేర్ చేశారండి. మార్నింగ్ ఎక్సెల్ బ్యాచ్ జరిగిందండి. ఐఎల్స్ గురించి కాదా? కాదులేండి. ఇదేమో అనుకున్నాను సార్. లేదు మేడం. ఓకే సార్. సో గైస్ ఇలానే మనం మిగతా ఎస్సేస్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, మిగతావి ఏమున్నాయి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లింకర్స్ అన్ని ప్రతిదీ ఇస్తాను, మీరు అసలు అడగవలసిన అవసరం లేదు. నేను అన్ని మన కోర్స్ ఎండ్ అయ్యే లోపు ఇంకా మీకు ఏం కావాలో అన్ని ఇస్తాము. ఓకే చేయాలి అని. ఎస్, లింకర్స్, వొకాబులరీ వర్డ్స్, సినోనిమ్స్, ఈ మూడు ఇవ్వాలి మీకు, ఇస్తాం. ఓకే, సో రేపు మిగతా ఎస్సేస్ డిస్కస్ చేద్దాం. ఈ వీక్ తో రైటింగ్ టాస్క్ 2 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ స్పీకింగ్. సార్ మీరు ఏమన్నా చెప్పాలా సార్? ఓకే మేడం, నేను చెప్తాను. వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఫామ్స్ పెట్టాను మేడం. వీళ్ళు ఒకసారి అందరు ఫీల్ చేశారా లేదా నేను కనుక్కుంటాను. కనుక్కోండి సార్. గైస్ మీకు చాట్ బాక్స్ లో 2 ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను. ఈ రోజు నుంచి మీకు ఏంటంటే వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది, ప్లస్ డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు కంప్లీట్ చేశారా? ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ చేసి రెస్పాండ్ అవ్వండి ఒకసారి. 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్, వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ అండ్ డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ 2 కంప్లీట్ అయిపోయినాయండి. సో ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు ఏ ఒక్కటి ఫిల్ చేయకపోయినా ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది మీ డైలీ అటెండెన్స్ అనేది. ఓకేనా? సో అందరూ ఫిల్ చేసినట్టే కదండి. ఎవరికైనా పెండింగ్ ఉందా? పెండింగ్ ఉంటే షేర్ చేస్తాను ఫీడ్బ్యాక్ ఫామ్స్.
ఏదండి వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామా డైలీ ఫీడ్బ్యాక్ ఫామా? ఓకే గైస్, మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉంటారు కదా, ఎవరొకరు గ్రూప్లో పెట్టేయండి. 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఒకసారి మళ్ళీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చింది, వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసినట్టేనా 2 ఫామ్స్? ఓకే, థ్యాంక్ యూ గైస్. Okay, sir. Thank you, sir. మేడం. Okay, sir. madam. Thank you so much. ఓకే మేడం, థ్యాంక్ యూ. Bye, guys. Bye. See you tomorrow. సో అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసినట్టే కదండి, ఇంకా 36 మెంబర్స్ ఉన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి. సో అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారంటే నేను క్లాస్ ఎండ్ చేసేస్తాను, మరి సెషన్ క్లోజ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. ఓకే మణికంఠ గారు, ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి మణికంఠ గారు, నో ప్రాబ్లం అండి. మీరు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి, ప్రాబ్లం ఉండదు. సో గాయస్, ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారా? సో ఫీడ్బ్యాక్ ఫామ్, వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్, డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు క్లాస్ నుంచి లీవ్ అయిపోవచ్చండి. సో టైం అయిపోయింది కాబట్టి లీవ్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. సో స్టిల్ 28 మెంబర్స్ ఉన్నారు ఇంకా. సో ఎవరికి ఏం డౌట్స్ లేవు కదండి? ఓకేనండి అనుషాదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో స్టిల్ 24 మెంబర్స్ ఉన్నారండి. సో మీరు అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారని అనుకుంటున్నాను. అనుషాదేవి గారు, మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారు కాబట్టి లీవ్ అయిపోవచ్చండి క్లాస్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ నేహశ్రీ గారు, ఈస్ట్ గోదావరి డిస్టిక్. థ్యాంక్ యూ అండి. సో ఇంకా 23 మెంబర్స్ ఉన్నారండి. అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ క్లియర్ చేస్తున్నారా, లేకుంటే ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే షేర్ చేయండి అండి, నో ప్రాబ్లం. లేదంటే పర్సనల్గా ఎవరికైనా అన్మ్యూట్ కావాలన్నా ఇస్తాను ఆప్షన్. సో నాకు తెలిసి డౌట్స్ ఏమి ఉండవు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మీరావళి గారు.
చాందిని గారు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి చాందిని గారు, మీకు టెలిగ్రామ్ లింక్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాం కదండి. మీరు స్టార్టింగ్ నుంచి ఉంటారు కదా క్లాస్లో. సో కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఉంటాయండి టెలిగ్రామ్ లింక్లు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మీరవల్లి గారు, మీరు మెసేజ్ చేశారు ఫీడ్బ్యాక్ ఫామ్స్ కంప్లీట్ అయిపోయినాయని. మీరు ఏ డిస్టిక్ అండి? యా, కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది మీ డైలీ అటెండెన్స్ అనేది. సో మీరు రేపటి నుంచి మీరవల్లి గారు, మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ లాగిన్ అయిన తర్వాత రీనేమ్ ఉంటుందండి. రీనేమ్ దగ్గర ఫస్ట్ మీ డిస్టిక్ నేమ్ గుంటూరు అంటున్నారు కాబట్టి జిఎన్టీ _ మీ నేమ్ పెట్టండి. సో మీరు డైలీ లాగిన్ అయినప్పుడు మీరు డైలీ రీనేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా మీరవల్లి గారు? ఓకే, థ్యాంక్ యూ అండి. సో మణికంఠ గారు, ఐ హావ్ కంప్లీటెడ్ సార్ అండ్ ఐ రీచ్ మై రెస్పాన్స్ త్రూ మెయిల్. ఓకేనండి, థ్యాంక్ యూ మణికంఠ గారు. సో మీరు డైలీ ఎందుకు చేంజ్ చేసుకోవాలంటే లాగిన్ ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా మీరు టుమారో కూడా లాగిన్ అవుతారు కదండి. సో లాగిన్ అయినప్పుడు మన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి సేవ్ అవ్వవు. సో డైలీ మీరు లాగిన్ అయినప్పుడు జస్ట్ మీ నేమ్ దగ్గర మీ పర్సనల్ నేమ్ ఉంటుంది కాబట్టి ముందు మీరు ఏ డిస్టిక్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ డిస్టిక్ నేమ్ మెన్షన్ చేయండి. ఆ డిస్టిక్ నేమ్ మెన్షన్ చేయండి, _ ఇచ్చి మీ నేమ్ ఎంటర్ చేయండి. సో కరెక్ట్గా మీకు అటెండెన్స్ అనేది క్యాల్కులేషన్ అయిపోతుంది అప్పుడు. సో మీరు పర్సనల్గా నేమ్స్ పెడుతున్న వల్ల ఏంటంటే మాకు అటెండెన్స్ అనేది క్యాల్కులేషన్ అవ్వదు. సో డిస్టిక్ వైజ్ అటెండెన్స్ తీస్తాం కాబట్టి మేము మీరావల్ గారు, నేను అన్మ్యూట్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. సార్ చెప్పండి సార్. హలో, హలో, మీరావల్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి మీరావల్ గారు. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, నా వాయిస్ మీకు క్లారిటీగానే ఉందా సార్? సార్ క్లాస్ లీవ్ అవ్వకముందే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయాలా సార్? అవునండి, మీకు డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ నేను క్లాస్ లీవ్ అవ్వకముందే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయాలా సార్? అవునండి, మీరు ఉంది సార్. అంటే మీకు చాట్ బాక్స్ లో షేర్ చేస్తాం కదండి ఫీడ్బ్యాక్ ఫామ్. హలో సార్, మీ వాయిస్ కట్ అవుతుందండి, నెట్ చాలా తక్కువ ఉంది అనుకుంటా మీకు అక్కడ. సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్ వాయిస్? సార్ వాట్ అబౌట్ వినిపిస్తుంది సార్, క్లియర్ సార్. ఓకే సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. అదే సార్, మీరు క్లాస్ బిఫోరే మీరు సబ్మిట్ చేయాలండి ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది. హలో సార్ అప్పుడప్పుడు క్లాస్ సబ్మిట్ అయిపోయిన తర్వాత నేను అయిపోయాక సబ్మిట్ చేస్తున్నాను సార్, అప్పుడు అవ్వదా సార్? అవుతుందండి, అంటే నేను ఎందుకంటే మీకు బిఫోర్ ఇంటిమేట్ చేస్తుంది, మీరు ఒకవేళ మళ్ళీ మర్చిపోతారని చేస్తున్నాను అంతే. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకేనండి, సార్. మీరు ఎప్పుడు సబ్మిట్ చేసినా నాకు రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే అలాగే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకేనండి మీరు. హలో
హలో హలో చెప్పండి మేడం. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. యాక్చువల్గా సార్ నేను ఒక 1 వీక్ లేట్గా తెలుసుకొని ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. ఓకే. సో మా అటెండెన్స్ తెలుసుకోవాలంటే ఎలాగ సార్ ఇప్పుడు? మీకు అటెండెన్స్ అనేది యాక్చువల్గా మీరు దీంట్లో రిజిస్టర్ అయ్యారండి ఏపీఎస్డిసిలో? రిజిస్టర్ అంటే ఇప్పుడు టెలిగ్రామ్ దాంట్లో ఉన్నాం సార్. ఓకే. మీకు అక్కడ అటెండెన్స్ అనేది మీకు డైలీ ఇన్ఫార్మ్ చేస్తారు కదండి, చేయట్లేదా డైలీ? నేను అంత అబ్జర్వ్ చేయలేదు సార్. టెలిగ్రామ్ దాంట్లో చూసుకోవచ్చా సార్ ఇప్పుడు మేము అటెండెన్స్? చూడొచ్చు మేడం, ఓకే లేదంటే ఓకే మీకు సైట్లో అయినా ఉంటుంది మీకు. ఓకే ఓకే. అదర్వైజ్ ఏపీఎస్డిసి ఇప్పుడు సైట్లో. ఆఫ్టర్నూన్ జరుగుతుంది కదా సార్ క్లాసెస్, అది మరలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం అటెండెన్స్ కోసము. ఒకవేళ కనుక ఇది సరిపోతే ఓకే మార్నింగ్ది ఓకే ఐఎల్స్ ఓకే 1 బ్యాచ్ది చాలకపోతే సెకండ్ బ్యాచ్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాం సార్. నో ప్రాబ్లం మేడం, కంటిన్యూ అవ్వండి. ఎగ్జామ్ సేమ్గా ఉంటుంది కదా సార్ 2 బ్యాచెస్కి అంటే మీరు అప్పుడు టైమింగ్స్? ఏం చేయాలంటే మెయిల్ యాక్సెస్ ద్వారా ఉంటుంది కాబట్టి మీకు ఒకే సర్టిఫికేటే వస్తుంది. ఇట్స్ ఓకే సార్, బట్ ఎగ్జామ్ డేట్ ఒకటే ఉంటుంది కదా, ఫస్ట్ బ్యాచ్ అయినా ఎగ్జామ్ డేట్ సెకండ్ అంటే మీకు బ్యాచ్? ఇది ఫస్ట్ బ్యాచ్ కొంచెం అవుతుంది కదా మేడం. సో ఫస్ట్ బ్యాచ్ ఓకే ముందు సార్. ఉంటుంది, తర్వాత సెకండ్ బ్యాచ్ ఉంటుంది. బట్ 2 టైమ్స్ కూడా రాసుకోవచ్చా సార్ 2 ఎగ్జామ్? టైమ్స్ రాసుకోవడానికి ఉంటుంది మేడం, అంటే ఎందుకంటే మీరు ఛాన్స్ సేమ్ లేదు. మెయిల్ ఐడి ఇస్తారు కదా. ఓకే సార్. ఓకే ఓకే, మెయిల్ ఐడి యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ సెకండ్ టైం రాసేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఓకే అని వస్తుంది, లేదంటే ఆల్రెడీ ఫినిషింగ్ అని వస్తుంది. ఓకే. సో అప్పుడు సెకండ్ టైం ఛాన్స్ ఉండదు ఒకసారి ఛాన్స్ రాస్తే ఉండదు గనుక మేడం. ఎగ్జామ్. ఓకే, అట్లా కావాలనుకుంటే మనం సెకండ్ టైమే అప్పీర్ అవ్వచ్చు. అంతే మేడం. ఓకే ఓకే సార్. డేట్ ఇంకా ఏమి ఫిక్స్ చేయలేదు కదా సార్ ఇంకా? లేదు మేడం, 16th నుంచి జాయిన్ అయింది కాబట్టి ఫస్ట్ బ్యాచ్, సో టైం పడుతుంది మేడం ఇంకా. ఓకే, 1 మంత్ అయినా పట్టొచ్చా సార్ టైం? అంటే మేము పడుతుంది మేడం, 1 మంత్ ప్లాన్ పడుతుంది. చేసుకోవటానికి. 1 మంత్ ఓకే పడుతుంది. ఓకే. తర్వాత ఇప్పుడు మేము ఇంకా అదర్ కోర్సెస్ ఉన్నాయి కదా సార్, ఎంఎస్ ఆఫీస్ దాంట్లో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందా ఒకసారి ఐఎల్స్లోకి ఉన్న తర్వాత? జాయిన్ అవ్వచ్చు మేడం, మీకు బ్యాచ్ అవ్వచ్చు 4 కదా. కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఎంఎస్ ఆఫీసు. అవును, మొన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా సార్. అవునండి, ఓకే, అప్పుడు ఫస్ట్ దాంట్లో నుంచి కూడా మేము జాయిన్ ఎగ్జామ్ అయింది, మొన్నటి నుంచి రాసుకోవచ్చు. జాయిన్ అయిందండి. అవును సార్, అవునవును. ఉమ్. సో అది కూడా మేము ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చా సార్? ప్రాబ్లం లేదా? 2 కోర్సెస్? అవ్వచ్చు. సో సేమ్ ఎగ్జామ్ మీరు మల్టిపుల్ టైమ్స్ రాయడానికి లేదు, కానీ డిఫరెంట్ కోర్సెస్ మీరు సర్టిఫికేట్ రాసుకోవచ్చు. ఓకే ఓకే. ఇంకా ఇప్పటితో క్లోజ్ అయినాయా సార్ ఎగ్జామ్స్ మొత్తం, అదే కోర్సెస్ మొత్తం? ఇంకేమైనా డేట్స్, న్యూ డేట్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా మీ ఇంకా అయితే ఏపీఎస్ఎస్డిసి మాకు నుంచి? ఇన్ఫామ్ ఏమి రాలేదు మేడం. ఓకే సార్. సో బ్యాచెస్ కంటిన్యూ అవుతున్నాయి కదా, చూసుకొని మేము రిలీజ్ చేస్తాం డేట్స్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు టెలిగ్రామ్ లో వచ్చేస్తుందండి. వస్తుందా సార్ వేరే కోర్సుల గురించి కూడా? వేరే కోర్సెస్ కూడా వచ్చేస్తాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు సార్? మా ప్లేసెస్ ఎగ్జామ్ మీకు లేకపోతే ఒక సెంటర్ ఇస్తారా? లేదండి, మీకు ఆన్లైనే ఉంటుంది మొత్తం. కంప్లీట్గా ఆన్లైన్ కండక్ట్ కంప్లీట్ గా చేస్తారా? ఆన్లైన్. మీ మెయిల్ ఐడి ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు మెయిల్ ఐడితో ఎలా రాస్తున్నారో ఓకే ఓకే. అదే విధంగా మీ మెయిల్ ఐడికి ఎగ్జామ్ లింక్ వస్తుంది. అలాగా సార్. అట్లానే మీరు ఫీల్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఫామ్ ఎలా అయితే ఫీల్ చేస్తారు మీరు డైలీ, అట్లానే ఓకే ఎగ్జామినేషన్ ఓకే. లింక్ కూడా ఫీల్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు అంతే. ఓకే, ఇది వ్యాలిడే కదా సార్ సర్టిఫికేట్? అంటే మాకు వ్యాలిడ్ ఇంకా మేడం, ఇది స్టూడెంట్స్కి ఇష్యూ వాళ్ళకి ద మేము ఏపీఎస్డిసి చెప్పడానికి. కదా. అంటే అబ్రాడ్ ఏదన్నా టీచింగ్ కూడా వ్యాలిడే కదా సార్ ఇది? వ్యాలిడ్ మేడం, గవర్నమెంట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ కాబట్టి. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ ఓకే యూ. మేడం, ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి మేడం మీకు ఏదైనా? ప్రజెంట్ అయితే ఇవే సార్ డౌట్స్. ఓకే మేడం, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ లో షేర్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు మేడం పెట్టినవి మాకేమైనా పీపీటీస్ అట్లా ఏమన్నా ఇవ్వటానికి కుదురుతుందా సార్ మేము ఇస్తారు మేడం, స్టూడెంట్స్కి టీచ్ కంపల్సరీగా మీకు చేయడానికి? ఎండ్ ఆఫ్ ది క్లాస్ లో ఇవ్వచ్చు నాకు తెలిసి. ఇప్పుడు మేడము టీచ్ చేస్తున్నారు కదా సార్ పీపీటీ అవునవును ఫార్మాట్లో. సో అవును, అది మనకి ఇస్తే గనక మనం స్టూడెంట్స్ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఈజీగా. ఉంటుంది మేడం, మీకు ఎండ్ ఆఫ్ ది క్లాసెస్ లో మేము అన్ని ఇస్తాం, మీకు పీపీటీలు కానీ మెటీరియల్ కానీ. ఓకే, అట్లయితే ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే వెరీ మేడం, మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సర్వీసెస్. థ్యాంక్ యూ మేడం. ఓకే నో ప్రాబ్లం. సో గాయస్, ఇంకెవరికి డౌట్స్ లేవు కాబట్టి నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను మరి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.